సార్ నమస్కారం అండి. అవును. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఎవరిది విజయం అనుకుంటున్నారు మీరు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. గత 15 రోజులలో మేము ప్రచారానికి పోయినప్పుడు, ఇంటింటికి పోయినప్పుడు ఎక్కడ కూడా అభివృద్ధి పథకాలు ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఫ్రీ కరెంటు కానీ ఇవన్నిటికీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. నవీన్ యాదవ్ గారు గెలిస్తే డెఫినెట్లీ ఇంకా 3 ఏళ్లలో గవర్నమెంట్ అధికారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము. తప్పకుండా అందరికీ కూడా నమ్మకం ఉంది. నవీన్ యాదవ్ గారు మా లోకల్ మనిషి, మా పిల్లోడు అని చెప్పేసి తప్పకుండా గెలిపించుకోవాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని వాళ్ళే చెప్తున్నారు. అందుకొరకే వాళ్ళు ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తున్నాము. మంచి మెజార్టీ కొరకే మేము పనిచేస్తున్నాం తప్పించి గెలుపు అనేది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఇక్కడ వెంకటగిరిలో తాపీ మేస్త్రీల సభ కూడా వచ్చేది. అందరూ వాళ్ళు వచ్చి పూర్తి మద్దతు ప్రకటించారు. మంత్రి గారు కొండ సురేఖ గారు కూడా వచ్చారు. మా కలవకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ చైర్మన్లో అధ్యక్షతన మంచి జరిగింది, సక్సెస్ అయ్యింది. ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. నవీన్ యాదవ్ గారు కూడా చదువుకున్న వ్యక్తి, మంచోడు, వాళ్ళు అప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికే చాలానే మంచి పని చేసాం, అక్కడ ఎక్కువ ఏం లేవు, మీరేదో కల్లుబలు మాటలు చెప్తున్నారు అంటున్నారు. మీరు చూసిన ప్రకారం మీరు చెప్తారు. అసలు గల్లీలలో చూస్తే వరదలయ్యి నాలలు పొంగి పొలుతున్నాయి. ఈ ఒక్క కృష్ణనగరే కాదు, ఈ ఒక వెంకటగిరి ఇది కాదు, హైదరాబాద్లో చాలా బస్తీలు ఎక్కడ చూసినా కూడా చాలా దరిద్రమైన పరిస్థితి ఉన్నాయి. అసలు పట్టించుకొని 10 సంవత్సరాలు పట్టించుకోలేని పరిస్థితి. అది ప్రత్యక్షంగా చూస్తే అర్థమవుతుంది కానీ ఏదో ఎలక్షన్ కొరకు మాట్లాడడం వల్ల కాదు. ఖచ్చితంగా చాలా పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి. అన్ని బస్తీల వాళ్ళకి చేయాలి. నవీన్ యాదవ్ గెలిచినాక ఖచ్చితంగా 3 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఇప్పటికే 200 కోట్లు ఫండ్స్ కూడా కేటాయించి కొంత అభివృద్ధి పనులు ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. 1000 కోట్ల పనులు చేసిన తప్ప ఈ ప్రజలకు మనం న్యాయం చేయలేము. ఎందుకంటే మెయిన్ డ్రైనేజ్ వర్షం పడితే ఆ చిన్నపిల్లలు అందులో కొట్టుకోవడం, బైకులు కొట్టుకోవడము ఇవన్నీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందుకొరకు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నా పేరు బండారామరెడ్డి, రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్. మా మిత్రులు శేషారెడ్డి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.